ఈరోజు జగన్ గారి నెల్లూరు పర్యటన సందర్భంగా చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయాలను అక్కడ చేస్తున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు, ఆయనను ఎవరు చూడకూడదు, ఆయనతో కలిసి ఎవరు కూడా అనుసరించకూడదు అనేటువంటి విషయాలన్నింటి పట్ల ఆయన గారికి పూర్తి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పోలీసు అధికారుల యొక్క చర్యల కారణంగా నెల్లూరు పట్టణాన్ని పూర్తిగా అష్టదిగ్బంధనం చేయటమే కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి పల్లె మార్గాలన్నింటినీ కూడా పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకొని, అయినా కూడా జగన్ గారి అభిమానులు వస్తారన్నటువంటి ఆలోచనతో జేసీబీలు తీసుకొని గుంతలు కొట్టేస్తున్నారు. ఈ గుంతలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యన ఆయన పరిపాలించినటువంటి కాలంలో ఇంకుడు గుంతలు తవ్వినట్టుగా పోలీసు వాళ్ళు ఈ కొవ్వూరు నియోజకవర్గంలో అనేక చోట్ల ఆ రహదారులలో ఎవరు కూడా రాకుండా ఇంకుడు గుంతలు లాగా ఆ జేసీబీలతో కొట్టేస్తున్నారు. ఆశ్చర్యం, ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. రోడ్లను వేయాల్సినటువంటి వాళ్లే రోడ్లు లేకుండా చేయటం. ఆ మార్గంలో కేవలం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రమే వస్తారా? మిగతా ఆ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చేటువంటి ఎంతో మంది ప్రజలకి పూర్తి అసౌకర్యం కలిగించేటువంటి నిర్ణయం తీసుకొని దారి పొడుగున ఈ రకంగా అనేక ప్రాంతాలలో ఇంకుడు గుంతల్లాగా ఈ గుంతలు కొట్టడమే కాకుండా నెల్లూరు పట్టణంలో రహదారులు, ప్రధానమైనటువంటి రహదారులు, కాలనీలు అన్నింటి చోట్ల ముళ్ల కంచెలు వేయటం. ముళ్ల కంచెలు వేసి ఎవరు కూడా దాన్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ తతంగం అంతా ఈ రోజు నెల్లూరు పట్టణ పరిసర ప్రాంతాలన్నింటినీ చూస్తే చాలా మంచి హాస్య నాటకం పోలీసు వాళ్ళ చేత చంద్రబాబు గారు వేయిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక ఆయన వస్తూ ఉంటే, ఆయన వచ్చే సందర్భంగా ఆయన వెనకాల ఎవరు రాకూడదు, ఆయనతో పాటు ఒక 10 మంది కూడా రాకూడదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కంటే మించి రాకూడదు అని 3 రోజులుగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు, గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇవన్నీ చేసి కూడా ఏడొస్తారు అనేటువంటి ఇంత భయం ప్రభుత్వానికి ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, మీరు ఎన్ని నిర్బంధాలు, ఎన్ని దిగ్బంధనాలు, ఏ రకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా అవన్నింటినీ పటాపంచలు చేస్తూ